ఎలా అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు మీ ముందుకైతే నేను వచ్చేసాను, ఒక కొత్త రివ్యూ తీసుకొచ్చేసాను అనమాట. సమ్మర్ సీజన్ వచ్చేసిందంటే ఇంకా ఫేస్కి హీట్ అప్లై చేస్తే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పి చాలా వరకు అది ఆలోచిస్తారు. ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే చాలా చాలా అంటే ఏది వాడాలో తెలియదు, ఏది వాడితే రియాక్షన్ వచ్చేసింది అని చెప్పి చాలా సఫర్ అవుతుంటారు. ఎందుకంటే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. ఇంకా టీనేజర్స్లో అయితే ఇంకా ఎక్కువ ఆయిల్ ప్రొడక్షన్ ఉంటుంది. ఆయిల్తో పాటు ఇంకా సెన్సిటివ్ స్కిన్ అయితే ఆయిల్ స్కిన్తో పాటు సెన్సిటివ్ సన్ స్క్రీన్ లోషన్ వాడినా కూడాను చాలా ఆయిలీగా జల్లీగా అలా ఉంటుంది. ఇంకా ఏది వాడాలో కూడా తెలియదు వాళ్ళకి. అలాంటి వాళ్ళ కోసము అంటే నాది పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ అవుతుంది కాబట్టి ఒకవేళ వాళ్ళకి హెల్ప్ అవుతుందేమో అని చెప్పేసి అయితే వీడియోని అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ కొన్ని టిప్స్ అయితే చెప్తాను నేను ఫాలో అయినవి, తర్వాత రివ్యూకి వెళ్దాము. త్వరగానే కంప్లీట్ చేసేస్తాను, అసలు లేట్ చేయను, ఎందుకంటే ల్యాగ్ వీడియోస్ అయితే నాకు నచ్చవు. ఆయిలీ స్కిన్ వాళ్ళు మెయిన్గా ఎక్కువ ఫేస్ వాష్ చేస్తూ ఉండాలి సమ్మర్ సీజన్లో. ఫేస్ వాష్ చేయడం అంటే సబ్బు అసలు పెట్టకండి. మార్నింగ్ పెట్టారు, ఇంకా నైట్ పడుకునే ముందు పెట్టారు, దట్స్ ఇనఫ్ అనమాట. ఇంకా మీరు ఏ ఫేస్ వాష్ వాడుతున్నారంటే దట్స్ ఓకే, ఏది మీకు పడుతుందో అది కంటిన్యూ చేయండి. నేను ఇలా చేసేదాన్ని అనమాట. మళ్ళీ మధ్య మధ్యలో కొంచెం వాటర్తో డిప్ చేయడము, కొంచెం క్లీన్ చేసుకోవడము. ఏదైనా డస్ట్ గట్టా పట్టేస్తే ఈ ఆయిలీనెస్ వల్ల ఇంకా పింపుల్స్ గట్ట రావడం, అది లోపలికి వెళ్ళిపోవడము, ఆ డస్ట్ అంతా ఇంకా ఈ సెన్సిటివ్ స్కిన్కి ఇరిటేషన్ రావడం అవుతుంది. అందుకని చెప్పేసి క్లీన్ చేయండి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ సమ్మర్ సీజన్లో మీరు చేయాల్సింది నైట్ పడుకునే ముందు ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఐస్ క్యూబ్ తీసుకొని ఫుల్గా రబ్ చేసుకోండి. చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. పింపుల్స్ కూడాను మీకు రిడ్యూస్ అవ్వడం మీరు చూస్తుంటారనమాట. మరి కాబట్టి సమ్మర్ చాలా వేడిగా ఉంది, బయటికి వెళ్ళలేకపోతున్నాం. ఇంట్లో ఉంటే కొంచెం పర్వాలేదు, కానీ బయటికి వెళ్ళి వస్తే ఇంకా మొత్తం ట్యాన్ అయిపోతుంది. సన్ స్క్రీన్ లోషన్ మాత్రం ఖచ్చితంగా వాడండి. ఇంటి దగ్గర ఉంటే సన్ స్క్రీన్ లోషన్ అవసరం లేదనుకుంటారు. ఇంట్లో కూడాను రేస్ అనేవి పడుతూ ఉంటాయి. ఇంకా అది కూడాను మనకి ప్రొటెక్షన్ అనేది ఉండాలి. సడన్గా మనం బయటికి వెళ్ళిన ఒక 15 మినిట్స్ అని కూడా కాదు, కొంత టైం ఒక 10 మినిట్స్ చాలు మనకి సన్ ఎఫెక్ట్ చూపించడానికి. మనం పర్వాలేదులే గాల్లో తిరుగుతున్నాం కదా అనుకుంటాము. లేదు, అలాంటి మాత్రం రిస్క్ చేయకండి. పెళ్లి కాబోయే అమ్మాయిలకి మరీ చెప్తున్నాను, ఐస్ క్యూబ్స్ అయితే వాడండి. ఫేస్ మీద కొంచెం క్లీన్ చేస్తుంటే మనకి ఎఫెక్టివ్గా ఉంటుంది. ఆయిలీనెస్ అనేది తగ్గుతుంది అనమాట. మార్నింగ్కి కొంచెం ఫ్రెష్గా ఉంటారు. సో అదనమాట. ఇంకా నేను ఒక నలుగుపిండి అయితే తయారు చేసుకొని అప్లై చేసుకునేదాన్ని అనమాట. ఆరెంజ్ పీల్ పౌడరు సపరేట్గా, ఇంకా నలుగుపిండి వేరుగా. అది పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడచ్చు. బాగా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అది నెక్స్ట్ వీడియో నేను చేస్తాను. ఖచ్చితంగా అలాంటి వీడియోస్ మీకు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక వీడియో నచ్చినట్లయితే నేను చెప్తున్న రివ్యూస్, ప్రొడక్ట్ రివ్యూస్ మీకు ఎఫెక్టివ్ అనిపిస్తే లైక్ చేయండి అనమాట. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాము. నేను ఈరోజు చెప్పబోతున్న రివ్యూ వీడియో దేనికోసం అంటే ఇదనమాట. డెర్మడాక్ హానెస్ట్ సైన్స్ అని చెప్పి 2% సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ సీరం అనమాట. ఇది చూస్తున్నారుగా, పిక్ పెడతాను మీకు, ఎవ్రీథింగ్ మీకు పైన పెడతాను. ఒకసారి మీకు ఒక ఐడియా వస్తుంది కదా, అంటే క్లారిటీ వస్తుంది ఏంటనేది అక్క ఏం చూపిస్తుందని చెప్పి. సో ఇది నేను వాడాను. అండ్ అట్ ది సేమ్ టైం ఫాక్స్టైల్ నయాసినమైడ్ క్లారిఫైయింగ్ సీరం అని చెప్పి ఈ 2 అనమాట. ఈ 2 సీరమ్స్ కూడా నేను వాడాను అనమాట పర్సనల్గా. 2 కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇదేంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మనం తెలుసుకుందాము. డెర్మడాక్ సీరం గురించి అంటే ఏం చెప్తున్నారంటే ఆయిలీ టు యాక్నీ ప్రోన్ స్కిన్ వాళ్ళకి ఇది వర్తిస్తుందని చెప్తున్నారు. అండ్ ఇట్ రెడ్యూసెస్ యాక్నీ అనమాట. యాక్నీ రెడ్యూస్ చేస్తుంది, హెల్ప్స్ రెడ్యూస్ యాక్నీ బ్రేక్అవుట్స్ అండ్ బ్లాక్ హెయిర్స్. మెయిన్గా నేను బ్లాక్ హెయిర్స్ కోసం అని చెప్పేసి తీసుకున్నాను. నాకు ఎక్కువ బ్లాక్ హెయిర్స్, వైట్ హెయిర్స్ ఇక్కడ వచ్చేస్తుంటాయి, క్లియర్ అవుతాయేమో అని చెప్పేసి తీసుకుని. వైట్ హెయిర్స్ ఉండేవి, బ్లాక్ హెయిర్స్ కొంచెం తక్కువ ఉండేవి. వైట్ హెయిర్స్ అయితే క్లియర్ చేసేది కాదనమాట. క్లియర్ చేసేది కాదు, కాకపోతే స్కిన్ అనేది ఈవెన్గా ఉండేది అనమాట. సపోజ్ నాకు పోర్స్ ఎక్స్పోజ్ అయిపోతాయి, సెన్సిటివ్ కదా కొంచెం. ఎలాగంటే ఆమ్లెట్ వేస్తే అలా బబ్బులు వచ్చేస్తుంది కదా, అలాగా ఇదైపోతుంది అనమాట. ఉబ్బిపోతున్నట్లు కొంచెం లోపల నుంచి వేడికి అలా వచ్చేసింది. బాగా ర్యాష్గా ఉండేది స్కిన్. బయటకు వెళ్ళి వస్తే ఇంకా అసలు చూడలేమన్నమాట. ఈ సమ్మర్ సీజన్లో, మెయిన్ వింటర్ సీజన్లో చాలా చాలా ఎక్సలెంట్గా ఉండేది స్కిన్. ఇది ఎలా ఉండేది అంటే నాకు కొంచెం ఆయిలీనెస్ వచ్చేసేది. ఫస్ట్ స్కిన్ కూడాను డల్ ఉండేది, బ్రైట్నెస్ అనేది ఇచ్చేది కాదు. సాఫ్ట్ అవుతుంది మనకి. యాక్నీస్ ఏవైతే ఉన్నాయో చిన్నగా ఏవైనా ఉన్నా కూడా కొంచెం క్యూర్ అవుతుంది అనమాట. కాకపోతే బ్రైట్ని అయితే ఇచ్చేది కాదు, కొంచెం డల్ వచ్చేది ఫేస్. అందుకని చెప్పేసి నేను మరి డల్గా ఇంత ప్రొడక్ట్ వాడి కొంచెం ఫేస్ నార్మల్ స్కిన్ లా కూడా కనిపించేది కాదు, కొంచెం డల్ అయిపోయింది. దాని మీద ఇంకా సన్ స్క్రీన్ లోషన్ రాస్తే ఇంకా చూడలేమన్నమాట. ఇంకా పార్టీస్కి వాటికి అప్లై చేసేదాన్ని కాదు, స్కిప్ చేసేదాన్ని. ఇంటి దగ్గర ఉన్నప్పుడు అలా పెట్టుకునేదాన్ని అనమాట. సో అందుకని చెప్పేసి నేను అది హోల్డ్లో పెట్టాను. తర్వాత ఇది
ఒక డాక్టర్ అయితే రికమెండ్ చేశారు. అయితే నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే చూశాను అనమాట. ఒక డాక్టర్ అయితే రికమెండ్ చేశారు. ఇంకా రివ్యూస్ కూడా చాలా చాలా బాగున్నాయి. దీనికి కూడా రివ్యూస్ ఏం తక్కువ లేదండి, అన్నిటికీ రివ్యూస్ బాగున్నవి నేను మ్యాక్సిమం సెలెక్ట్ చేసుకుంటాను. ఇది ఆల్రెడీ పంపింగ్ అయిపోయింది, ఫుల్గా వాడేశాను. అందుకే ఇంకోటి ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. జస్ట్ ఈరోజే వచ్చింది, అందుకని మీరు ఒకసారి మా వ్యూవర్స్కి రివ్యూ పెడతానని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. ఇదిగోండి కొంచెం పెద్ద బాటిల్ అయితే తీసుకున్నాను. నేను 30 ml అయితే తీసుకున్నాను. హౌ టు యూస్ కూడా ఇచ్చాడు. దిస్ సీరమ్ రెడ్యూసెస్ బ్లెమిషెస్ అండ్ యాక్ని మార్క్స్, కంట్రోల్స్ ఆయిల్, స్మూతెన్స్ టెక్స్చర్. ఆయిల్ కంట్రోల్ చేస్తే మనకి ఆటోమేటిక్గా మన ఫేస్ కొంచెం గ్లో వస్తుంది. ఆయిల్ ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. ఈ ఫాక్స్టైల్ అనేది కొంచెం ఫేస్ అనేది కొంచెం గ్లో వచ్చినట్లు ఉండేది. కొంచెం ఫస్ట్లోనే అయితే కొంచెం జిడ్డుగా పింపుల్స్ వచ్చేసేవి, కొంచెం రియాక్షన్ వచ్చింది. తర్వాత సెట్ అయిందనమాట. చూసారా, ఒక డ్రాప్ పడింది. సో చూసారా, ఈజీగా బ్లెండ్ అయిపోయింది స్కిన్లో. మనకు తెలియట్లేదు, అది గ్రీజినెస్ అనేది లేదు. అది నాకు మెయిన్ దీంట్లో నచ్చింది ఏంటంటే గ్రీజినెస్ ఉండదు. కొంచెం యాక్ని అది ఫస్ట్లోనూ కొంచెం చిన్న పింపుల్స్ అలా వచ్చాయి, కొంచెం జడ్చాను అనమాట. ఆ తర్వాత ఇంకా వాడుతూ ఉంటే సెట్ అయింది. మనకి ఏదైనా వెంటనే రిజల్ట్ అనేది వచ్చేది కదా, దాన్ని కొంచెం ఏదైనా క్రీమ్ మార్చిన సబ్బు మార్చిన అలాంటప్పుడు మనకి దానికి అడ్జస్ట్ అవ్వడానికి దానికి టైం పడుతుంది. ఆ కొంత టైం చూసుకోవాలి. అందుకని చెప్పేసి చూసిన తర్వాత బ్రైట్ స్కిన్ కూడా కొంచెం ఆ మాత్రం అంటే బ్లాక్ హెడ్స్ మనకి ఏదైతే బ్లాక్ సైడ్స్కి ఇలాగ పిగ్మెంటేషన్ గట్రా అవన్నీ క్లియర్ అయ్యాయి అనుకోండి, ఫేస్ ఆటోమేటిక్గా బ్రైటన్ అవుతుంది. నేను బ్రైటన్ అంటే వైట్ వచ్చేసిందని చెప్పడం లేదు, బ్రైటన్ అంటే గ్లో అనమాట. అలా కొంచెం బాగుంటుంది, బాగా కనిపిస్తుంది. ఇంకా స్కిన్ కూడా ఈవెన్గా ఎక్కడెక్కడ మన బ్లెమిషెస్ ఉంటాయో, యాక్ని స్కార్స్ గట్టా అలాంటివి ఉంటాయో, పోర్స్ కానీ అవన్నీ ఎక్స్పోజ్ కాకుండా నీట్గా ఉంచింది. ఇంకా స్కిన్ కూడాను మెరుగుపరుస్తుంది అనమాట. దాన్ని రీజనరేట్ చేస్తుంది. బాగుంటుంది. ఇది నాకు ఈ రెండిట్లో అయితే ఇది బెస్ట్ అనిపించింది. ఈ రెండిట్లో మాత్రం ఇది బెస్ట్ అనిపించింది. కొంచెం బ్రైట్నెస్ ఉంది కదా, అది మనకు కొంచెం కావాలి అందుకని చెప్పేసి. ఇంకా స్కార్స్ కూడా కొంచెం గ్రీజినెస్ కూడా ఉండదు మెయిన్ అనమాట. ఇది కొంచెం గ్రీజినెస్ నాకు ఇచ్చింది, కొంచెం డల్ అనిపించింది. నేను ఇది సెకండ్ ట్యూబ్ వాడుకున్నాను. ట్యూబ్ వేరంగా అయిపోయింది. కొంచెం తక్కువ వాడుకోండి, కొంచెం కాస్ట్ ఉంటుంది కదా, కొంచెం అప్లై చేసుకుంటే దాని మీద సన్ స్క్రీన్ పెట్టుకుంటాం కాబట్టి బెటర్ అదనమాట. సో నేను సన్ స్క్రీన్ లోషన్ కోసం ఒకటి వాడుతున్నాను అనమాట. సన్ స్క్రీన్ లోషను ఒకవేళ అది నాకు బెటర్గా ఉంటే మీకు ఖచ్చితంగా ఆ రివ్యూ పెడతాను. ఇలాంటి ప్రొడక్ట్ రివ్యూస్ కోసం అని చెప్పి సన్ స్క్రీన్ లోషన్ సంథింగ్ వగేరా ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. వాటన్నిటిని మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. మళ్ళీ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్, సీ యూ లేటర్.